ఏండి ఆయన గారండి, ఏండి ఆయన గారండి అని భాగ్యం అయితే వస్తూ ఉంటుంది. ఏది మీ నాన్న ఎక్కడే, వెళ్ళి నీకు శుభాకాంక్షలు చెప్పడానికని వచ్చాడు, మీ నాన్న ఎక్కడా అని చెప్పేసి భాగ్యం అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి ఎక్కడా కనిపించడం లేదు, మీ నాన్న ఎక్కడా అని చెప్పేసి అనేసరికి భాగ్యం అయితే ఏంటి వెళ్ళి నాన్నేడి అని అనేసరికి అలా ఆనందరావు చూస్తూ అదేంటిదండి మిమ్మల్ని కట్టి కొట్టే, మిమ్మల్ని మీరేంటి ఎలా ఉన్నారు, మిమ్మల్ని కట్టారేంటి, అసలు మిమ్మల్ని ఎవరు కట్టారు అని చెప్పేసి కొట్లిపుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అని చెప్పేసి భాగ్యం అయితే చాలా దినుగా అడిగేసరికి సేనాపతి వీలైతే అలా చూస్తూ ఉంటారు. అదే ఏం జరిగిందండి, మా ఆయన్ని ఎందుకు ఇలా కట్టి పడేశారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి భాగ్యం అయితే అడుగుతూ ఉంటుంది. అదంతా ఏం జరిగిందో చెప్తాను కానీ చెల్లెమ్మ, శుభాకాంక్షలు అంటున్నావు ఏంటి అని రామరాజు అంటూ ఉంటాడు. అదా అండి మీకు తెలీదా అని చెప్పేసి అనేసరికి ఏంటమ్మా అని అనేసరికి ఈరోజు మా వల్లి పుట్టినరోజు అని అనేసరికి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక తనకి ప్రతి పుట్టినరోజుకి 12 విష్ చేయడం మా ఆయనకి అలవాటు, అందుకే అర్ధరాత్రి 12 తప్పుడు విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని అనేసరికి రామరాజు, చందు వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు. అది అయితే ఏం జరిగింది, మా ఆయన విష్ చేయడానికి వస్తే అయినా ఏం జరిగింది, మా ఆయన ఎందుకు ఇలా అల్లరి చేశారు అని భాగ్యం అయితే అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు 12 దాటాక విష్ చేయడం మా ఆయనకి బాగా అలవాటు, పెళ్ళైన తర్వాత ఎందుకులే అని అన్నా సరే ఒప్పుకోకుండా కూతురు మీద ప్రేమతో వచ్చాడు అని అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా వల్లి నిజమేనా నీ పుట్టినరోజా అని అనేసరికి వల్లి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. అవునని చెప్పు అని అనేసరికి అవును మామయ్య నా పుట్టినరోజే. అయితే వల్లి అయితే అవును మామయ్య గారు ఈరోజు నా పుట్టినరోజే అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది. అయితే అని చెప్పేసి చెప్పాలి కదమ్మా అని అంటూ, అయినా ఇంటి పుట్టినరోజు కూతురికి పుట్టినరోజు విష్ చేయడానికి వచ్చిన ఆయన తెలియకుండా మీ ఇంట్లో దూరితే అలా కొడతారా అని అంటే, మాకు చెప్పాలి కదా అని అంటూ ఉంటారు. నాకు చెప్పే ఛాన్స్ మీరు ఎక్కడిచ్చారండి అని అనేసరికి, ఎవరు నా కొడుకు నా భర్తను కొట్టింది వీళ్ళ అని భాగ్యం ఇదవుతూ ఉంటుంది. ఇంకా నయం కొట్టి కట్టి పడేయలేదు సంతోషించు అని భద్రావతి అంటూ ఉంటుంది. వీళ్ళు అసలు మనుషులైతే కదా అని చందు అనేసరికి, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని ధీరజ్, సాగర్ వీళ్ళందరూ అయితే విశ్వక్ వీళ్ళైతే పోట్లాడుతూ ఉంటారు. ఆపండ్రా అని చెప్పేసి అంటూ, నా మీద పగ వేరే వాళ్ళ మీద తీర్చుకుంటే బాగోదు అని చెప్పేసి రామరాజు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మయ్య ఇది అలగోలా నెమ్మదిగా సద్దుమణిగించాను అని భాగ్యం అయితే చాలా రిలీఫ్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కడికో తావతీస్తుంది అనుకుని నిజంగా తగ్గింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నర్మద అయితే అదంతా చూసి ఖచ్చితంగా ఇది పెద్ద ప్లానే అని అయితే నర్మద చూస్తూ ఉంటుంది.